నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇప్పుడు దేశమంతటా కూడా మీకు వినిపిస్తున్నటువంటి మాట శ్రీరామ్ జయరామ్. జై శ్రీరామ్ అనేటువంటి మాట అంతటా వినిపిస్తుంది. 500 సంవత్సరాల పోరాటం తర్వాత అంగరంగ వైభవంగా అయోధ్యలో కట్టుకున్నటువంటి మన దేవాలయం. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కట్టినటువంటిది కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి మానవుడి వంతు వేసుకొని 10 రూపాయల నుండి 10 లక్షల వరకు వీలైనంత, ఎవరికి తోచినంత, ఎవరికి ఉన్నంత శక్తి కొలది అందరూ కలిసి కట్టుకున్న ఈ దేవాలయం పూర్తి స్థితికి వచ్చింది. ఇప్పుడు మనము ఎక్కడున్నాము అంటే విగ్రహ ప్రతిష్టకి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ విగ్రహ ప్రతిష్టకు ముందు రకరకాలైనటువంటి యోజనలు అన్నీ చేసి ఇప్పుడు దేశమంతటా తిరుగుతున్నటువంటివి అయోధ్యలో తొలి స్పర్శ కలిగినటువంటి అక్షతలు వీధి వీధికి వచ్చాయి, మన ఇంటి వరకు వచ్చాయి. అయోధ్యలో ఆ రోజు మొట్టమొదట పూజలు అందుకున్నటువంటి అక్షతలు రాష్ట్రాల వారీగా, రాష్ట్రాలలో నుండి జిల్లాల వారీగా, జిల్లాల్లో నుండి ప్రతి బస్తీకి, ప్రతి ఇంటికి చేరుకుంటున్నటువంటి సమయం. ఇలా అక్షతలు ఇంటికి వచ్చాయి అంటే మరి మనం ఏం చేయాలి? ఎందుకు ఈ అక్షతలు వచ్చాయి? కేవలం ఏదో చిన్న బొజ్జ శ్రీరామరక్ష అనే అక్షతలు చల్లుకుందామా అంటే అది కాదు. ఈ అక్షతలు మరి దేవుడి యొక్క 500 సంవత్సరాలు కొట్లాడి మనం తెచ్చుకున్నటువంటి రాముడి మందిరం. ఎంతోమంది ప్రాణాలని బలిదానం చేశారు. దాదాపుగా 6 లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే తప్ప ఈనాటి భవ్య మందిర నిర్మాణం కాలేదు. మరి అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో, బాలరాముల్లో ఎక్కడైతే రాముడు పుట్టి పెరిగినటువంటి ఆ అయోధ్యలో రాముడికి ఇన్ని రోజులు ఆలయం లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఈరోజు ఆలయ ప్రతిష్ఠ జరగబోతున్నప్పుడు జరిగినటువంటి అక్షత పూజ. మరి ఈ అక్షతలను ఏం చేయాలి అంటే విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత జనవరి 22 విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మన ఇంటికి చేరినటువంటి ఈ అక్షతలైతే ఉన్నాయో వాటిని వృద్ధి చేయడం అంటే వాటిలో మరిన్ని అక్షతలు కలుపుకొని శ్రీరామ జయరామ చెప్తూ కలుపుకొని వాటిని వృద్ధి చేసుకొని పెట్టుకొని విగ్రహ ప్రతిష్ఠ తర్వాత తలపైన వేసుకోవాలి. ఈ అక్షతల్ని ఎప్పుడైనా ఇంట్లో ఏ శుభకార్యమైనా, ఇంట్లో ఎవరి పుట్టినరోజైనా వారి మీద వేస్తూ ఉండాలి. అవి నిండుకుంటాయి అన్నప్పుడు మళ్ళీ హెచ్చు చేసుకోవాలి. ఇలా తరతరాలు నిలుపుకోవాలి ఈ అక్షతల్ని. 1. 2, మన ముఖ్యమైనటువంటి మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి భూమాత, గోమాత, గంగామాత, దేవాలయాలు, ధార్మిక గ్రంథాలను రక్షించుకునేటువంటి బాధ్యత నాది అని చెప్పుకుంటూ ఆ అక్షతల్ని తల మీద వేసుకోవాలి. ఇంటి ముందు దీపాలు వెలిగించి చక్కగా మరో దీపావళిని జరుపుకుంటూ అయోధ్యలో ఆ బాలరాముడి యొక్క ప్రతిష్ఠ జరిగేటువంటి సమయంలో అందరం కూడా రామనామ జపం చేస్తూ శ్రీరామ జయరామ చెబుతూ అందరం మళ్ళీ మన ధర్మం నిలబడాలి అని, మళ్ళీ మన యొక్క ధర్మం సుభిక్షంగా ఉండడం కోసం మన యొక్క ప్రయత్నం, ఆ ప్రయత్నంలోనే ఈ జనజాగరణ యోజన. ఈ జనజాగరణ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మన హిందూ బంధువులందరికీ ఒక్కసారి నిద్రాణంలోకి వెళ్ళకండి, మన యొక్క ధర్మాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మన దేవాలయాలు, మన ధార్మిక గ్రంథాలు ముందు తరాలకు అందేలాగా, ఆ తత్వం తెలిసేలాగా చేసేటువంటి ప్రయత్నమే ఈ జనజాగరణ అభియాన్, ఈ అక్షతల అభియాన్. ఆ అయోధ్య నుండి ఇంటింటికి చేరినటువంటి ఈ అక్షంతలు పవిత్రమైనటువంటి వీటిని తరతరాల వరకు నిలుపుకోవడం కోసం మనందరం కూడా ఒక కంకణం కట్టుకోవాలి. నమస్తే. జై శ్రీరామ్.